హాయ్ అండి. ఇలా నెక్ పైకున్నప్పుడు ఫుల్ షోల్డరు అదేవిధంగా చెస్ట్ లూజ్ కూడా ఎక్కడి నుంచి తీసుకోవాలి నేను క్లియర్‌గా చెప్తాను. వీడియోని మిస్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజు. వెనకాల నెక్ వచ్చేసి 7 ఇంచులే ఉంది. డీప్ నెక్ బ్లౌజ్ అయినా, హై నెక్ బ్లౌజ్ అయినా, మీడియం నెక్ బ్లౌజ్ అయినా షోల్డర్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉండాలండి. లేదంటే బ్లౌజ్ అనేది పట్టేస్తదనమాట. లేదంటే భుజాలు జారిపోతాయి. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతది. ఫస్ట్ దీనికోసం నేను 80 సెంటీమీటర్ లైనింగ్ తీసుకున్నాను. చిన్న సైజే, షార్ట్ హ్యాండ్సే. 4 ఫోల్డింగ్ చేశానండి. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్‌గా ఇలా లైన్ వేసేసాను. తర్వాత ఎగస్ట్రా ఖర్చు కోసం నేనైతే ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాను. ఇలా నీట్‌గా కట్ చేసాను క్లాత్‌ని. ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ అన్నా సరే లేదంటే కొలతనే. నేను కొలతలు తీసుకున్నానండి. నాకొచ్చేసి 6.5 ఇంచులైతే ఉంది. హ్యాండ్ హైట్ ఖర్చులకి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే మొత్తానికి నాకు 7.5 అలా వచ్చిందనమాట. ఇక్కడ ఆర్మ్ లూజ్ నాకు 14.5. దీంట్లో సగం వచ్చేసి 7.5. నేను మళ్ళీ చెక్ చేస్తున్నాను. ఎప్పుడో రాసి పెట్టుకున్నాను. మనం కొలతలు తీసుకునేటప్పుడు హ్యాండ్ లూజు, హ్యాండ్ హైటు, ఆర్మ్ లూజు హ్యాండ్ దగ్గర, ఫుల్ షోల్డరు, నెక్ డీపు, మన బ్లౌజ్ హైటు. నాకు హ్యాండ్ హైట్ వచ్చేసి 6.5 అండి. ఖర్చుల కోసం హాఫ్ ఇంచు, కింద హాఫ్ ఇంచు, పైన హాఫ్ ఇంచు. ఇలాగా 6.5కి మార్కింగ్ వేయండి. కింద హాఫ్ ఇంచు, పైన హాఫ్ ఇంచు ఖర్చు. 7వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వచ్చింది కాబట్టి చంక డౌన్ అనేది 3 ఇంచులు తీసుకోవాలి. అయితే ఆర్మ్ లూజ్ స్ట్రైట్‌గా మార్కింగ్ వేసుకునేటప్పుడు ఒక 1 ఇంచ్ మైనస్ చేయాలండి ఆర్మ్ లూజ్‌లో. 7.5 అంటే ఒక 1 ఇంచ్ మైనస్ చేస్తే 6.5 వచ్చింది. నాకు హ్యాండ్ లూజ్ వచ్చేసి పావు తక్కువ 5 ఇంచులు, అంటే సగానికి మార్కింగ్ వేస్తే. ఇలా క్రాస్‌గా లైన్ తీసేసుకోండి. ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచులు. ఇప్పుడు స్ట్రెయిట్‌గా ఆర్మ్ లూజ్ 6.5కి మార్కింగ్ వేసాం కదా! దీంట్లో సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి. ఇక్కడ కూడా స్ట్రెయిట్‌గా లైన్ వేసేసేయండి. ఈ కార్నర్ దగ్గర 1.5 ఇంచులు, షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ మార్కింగ్ వేసుకుని కర్వ్ స్కేల్ తోటి నీట్‌గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి. మళ్ళీ ఇలా షేప్ ఇచ్చేసేయండి. కర్వ్ తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచ్ లోతు, ఆర్మ్ లూజ్ దగ్గరించి మన వైపుకి 1 ఇంచ్ మార్కింగ్ వేసుకుని మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్‌గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలాగా. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఈ సైడ్ కూడా అంతేనండి. మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి. ఇలా 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలాగా అయిపోయిందండి. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. బ్యాక్ పార్ట్ కటింగ్ అండి. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. అదేవిధంగా కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉండాలి. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్‌గా ఇలా లైన్ వేసేసేయండి. ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్‌గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడాని. సో ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్‌గా కట్ చేసేయండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5 అండి. అంటే మనకి దగ్గర దగ్గర మీడియం సైజ్ బ్లౌజ్ అని అర్థం. అంటే 32 అలా లేదు కదా. బ్లౌజ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి 13 ఇంచులు, పైన ఖర్చులకు ఒక హాఫ్ ఇంచు. ఇది మీడియం నెక్ అండి. 7 ఇంచులు అంటే మీడియం నెక్. 9 ఇంచుల నుంచి స్టార్ట్ చేస్తే డీప్ నెక్ అంటారు. 3.5, 4 అయితే హై నెక్ అనమాట. 3.5 అంటేనే హై నెక్. ఇది మీడియం కదా. మనకి ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి 5 మీద 3 గీతలు 5.5 ఇచ్చాను. కింద ఎంతైతే చెస్ట్ ఇచ్చామో పైన కూడా అంతే ఇచ్చాను. పైన నేను 5.5కి అయితే మార్కింగ్ వేశానండి. ఇంకో చెస్ట్ వచ్చేసి 8.5. ఒక బాక్స్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా మొత్తం కూడా ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచులు. నెక్ ఇంకో ఫుల్ షోల్డర్ 5.5 అనమాట. నెక్ విడ్త్ వచ్చేసి 2.5. కింద వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. చంక డౌన్ 5.5 తీసుకున్నానండి. పైన ఇచ్చిన 5.5లో 2 మీద 2 గీతలు, ఓకేనా. 2 మీద 2 గీతలు నెక్, పక్కన ఖర్చు కోసం ఒక పావు ఇంచు. మిగతాదంతా కూడా చిన్న సైజు షోల్డరే. చంక డౌన్ వచ్చేసి నేను 5.5 తీసుకున్నాను. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత వదిలేసుకుని నాకు ఆర్మ్ లూజ్ 7.5కి మ్యాచ్ అయిందో లేదో చెక్ చేశాను. చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయిందండి. అంతగా మ్యాచ్ కాకపోతే జస్ట్ లైట్గా పైకి పెట్టుకోవాలి. నాకు కొంచెం లూజ్ వచ్చిందని చెప్పేసి మళ్ళీ పైకి పెట్టుకున్నానండి. ఇప్పుడు సెట్ అయిపోయింది ఇలాగా. అంతేనండి, ఇంకేమీ లేదు. చాలా సింపులే. ఇలా నీట్గా వేసేసుకోవాలి మార్కింగ్ అనేది. ఇలా క్రాస్కి ఇలా వేసేసుకోండి. ఇక నెక్ రౌండ్గా ఇచ్చేసేయండి. నాకు డాట్స్తో కలిపి 8.5 వచ్చిందండి నడుము లూజు.
మామూలుగా 7.5 డాట్‌కి 1 ఇంచ్ కప్పితే 8.5 సగానికి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ వేసాను. అటు ఒక హాఫ్ ఇంచ్, ఇటు ఒక హాఫ్ ఇంచ్ హైట్ వచ్చేసి ఒక 4 ఇంచులు తీసుకున్నాను అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మొత్తం కూడాని. ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. అయిపోయిందండి. ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా. ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఇక చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి. ఇది మనకి బ్యాక్ పార్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ కోరాస్ ఉన్నది మన వైపుకి వేసేసేయండి. ఇలా క్రాస్గా వేసుకోవాలి, క్రాస్ కటింగ్ కాబట్టి. యాస్టీజ్గా మార్కింగ్ వేసేసేయండి. మనకి బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగా. ఇలా చక్కగా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ సైడ్ కూడా అంతే. ఇలా నీట్గా మార్కింగ్ వేసిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా మార్కింగ్ వేసుకేసేయండి మొత్తం. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసేయండి. నెక్ డీప్ వచ్చేసి ఖర్చులతో కలిపి 5.5 ఇంచులండి. ఇలా చక్కగా రౌండ్గా మార్కింగ్ వేసేసేయండి. ఫ్రంట్ హైట్ పైన ఖర్చులు వదిలేసి కింద ఖర్చులతో కలిపి నాకు 11 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. 11 ఇంచులు మార్కింగ్ వేయండి. కింద నుంచి ఫ్రంట్ పార్ట్ హైట్కి మార్కింగ్ వేసాం కదా, అక్కడ నుంచి కింద నుంచి 1.5 ఇంచులు ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ అనమాట. మన వైపు నుంచి డాట్కి 2.5 డాట్ మధ్యన గ్యాప్ 1 ఇంచ్ అయితే ఉంది. నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండిట్లో మధ్యలో ఒక మార్కింగ్ వేయండి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ 3వ మార్కింగ్ అనేది వేసేసుకోండి, సరిపోతుంది. ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతేనండి. ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ కూడా అంతే. ఇటు సైడ్కి చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇది ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్. ఈ ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలాగా. దీనిపైన చంక దగ్గరగా కరెక్ట్గా పెట్టేసుకుని ఒక 1/4 ఇంచ్ టేపుని పైకి వదిలేయండి. అప్పుడు మీకు ఖర్చులతో కలిపి వచ్చేస్తుంది. కింద ఆల్రెడీ ఖర్చులతో కలిపి మనం మార్కింగ్ వేసాం కదా బ్యాక్ పార్ట్. ఒక 1/4 ఇంచ్ టేపుని పైకి వదిలేస్తే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టినప్పుడు మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఖర్చులతో కలిపి. నాకైతే 2.5 వచ్చింది. ఇక్కడ కూర ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత పొడుగు వచ్చేసి ఒక 10.5 ఇంచులు తీసుకోండి. చిన్న సైజే కాబట్టి సరిపోతుంది. ఇలా స్ట్రైట్ ఒక లైన్ వేసేసేయండి. సైడ్ జాయింట్ వైపుకి 2.5, ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకు 3.5, మెయిన్ డాట్ దగ్గర 2.5. అంతే, ఇంకేం లేదండి. చాలా సింపుల్. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇటు సైడ్ కూడా అంతేనండి. ఇక్కడ ఇలాగా అయిపోయింది. ఇప్పుడు ఇంకొక లేయర్ కట్ చేయాలి కదా, ఇంకొక లేయర్ కూడా కట్ చేద్దాము. ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని మిగిలిన క్లాత్ తోటి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి. అంతేనండి. ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.